హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అవర్ ఛానల్. ఈరోజు మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 640 సింగిల్ మినీ రైస్ మిల్ గురించి మనం తెలుసుకుందాం. దీని యొక్క స్పేర్ పార్ట్స్ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మనకు పైన కనిపిస్తుంది ఫీడ్ ఊఫర్ అండి. అలాగే కింద భాగానికి వస్తే ఊఫర్ సెట్ అండి. మనకు ఫీడ్ స్విచ్ ఉంటుంది, అవుట్లెట్ ప్లేట్ ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్. అయితే మనకు రెడ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బెల్ట్ సేఫ్టీ గార్డ్ అండి. లోన భాగం బెల్ట్ ఉంటుంది, దీన్ని బెల్ట్ సేఫ్టీ గార్డ్ అని అంటారు. అయితే ఫ్రెండ్స్, మనకు కనిపిస్తుంది కదండి సక్రం లాగా, ఇది వచ్చేసి మనకు సాఫ్ట్ పుల్లి అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ నుండి సాఫ్ట్ ఇక్కడ భాగం వరకు ఉంటుంది, సాఫ్ట్ పుల్లే దీని అంటారు. ఇది వచ్చేసి మనకు బేరింగ్ హౌసింగ్ బాడీ అండి. దీని లోపల బేరింగ్ రెండు ఉంటుందండి. అయితే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకు బేరింగ్ హౌసింగ్ బాడీ అంటారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నుండి ఇక్కడ దాకా మనకు రైస్ మిల్ వర్క్ షాప్ అని అంటారు. చూసారు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఈ భాగానికి వస్తే పువ్వు ఆకారంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అడ్జస్ట్మెంట్ హ్యాండిల్ అని అంటారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఈ భాగం వరకు ఈ పాలిసర్ సెట్ అని అంటారు. చూస్తారు ఫ్రెండ్స్, కింది భాగానికి వస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిశ్చార్జ్ స్క్రీన్ అని అంటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మనకు కనిపిస్తుంది ఈ భాగానికి వస్తే ఇక్కడ నుండి ఇలాగా ఇక్కడ దాకా ఇది వచ్చేసి రైస్ మిల్ బాడీ స్టాండ్ అని అంటారు ఫ్రెండ్స్. మనకు వైట్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది ఫేడి అవుట్లెట్ అంటే తవుడు ఈ భాగంలో రావడం జరుగుతుంది. చూస్తారు ఫ్రెండ్స్, ఇక్కడ నుండి ఇలాగా రౌండ్ భాగానికి కనిపిస్తుంది కదండి, దీన్ని రైస్ మిల్లు క్లీన్ అని అంటారు. అయితే కింద భాగానే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇది మోటార్ స్టాండ్. మోటార్ ఇక్కడ మనం పెట్టుకుంటాము. ఇది మోటార్ ఎంతవరకు పెట్టుకోలేదు, మనకు ఇది మోటార్ డౌన్ చేసుకోవాలా లేదంటే పైకి పెంచుకోవాలనేది మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది, అడ్జస్ట్మెంట్ ఎల్ ఇక్కడ చేయడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, మనకు లోన పైపు ఆకారంలో కనిపిస్తుంది, దీన్ని L5 అని అంటారు. ఇంకా లోపలి భాగంలో చూసినట్లయితే మనకు బ్లోర్ బాడీ సాట్ అని ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, మనకు దానిము ఈ పీడుపులు వేసినప్పుడు మిల్లు రన్ అవుతున్నప్పుడు ఒకవేళ మనకు ధాన్యం గుండైపోవడము జరుగుతుంది అనుకుంటే మనకు లోన భాగం సాఫ్ట్ అరిగిపోయిందని మనము తెలుసుకోవాలి. తర్వాత మనకు సాఫ్ట్ క్రొత్తది అయితే ఇంకా మనకు ఏమైనా ఇక్కడ సాఫ్ట్ తిరగకపోవడం జరుగుతుంటే మనకు బేరింగ్స్ కూడా పట్టేసింది అని మనం తెలుసుకోవాలి. తర్వాత మనం కొత్త బేరింగ్ వేసుకొని మనం మళ్ళీ రైస్ మిల్లో మనం ఆన్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇంకా మరొక విషయం ఏమిటంటే సాఫ్ట్ క్రొత్తదే, బేరింగ్స్ కొత్తదే, అన్నీ కూడా కొత్తది వేసినప్పుడు ధాన్యం వేసి రన్ చేస్తున్నప్పుడు మనకు ఈ భాగానికి మనకు పాలిష్ రైస్ రావడం జరుగుతుంది. అయితే పాలిష్ రైస్ రాకుండా ధాన్యమే వస్తుంది అనుకోండి, ఆ తర్వాత మనకు లోన భాగానికి స్ప్రింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ స్ప్రింగ్ ముద్దాడిపోయి లూజ్ అయిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు ధాన్యం మాత్రం వస్తుంది కానీ పాలిష్ రైస్ మాత్రం రాదండి. ఆ తర్వాత మనం ఆ స్ప్రింగ్ వేసుకుంటే ఆటోమేటిక్గా మళ్ళీ మనకు పాలిష్ రైస్ అనేది డిశ్చార్జ్ స్క్రీన్ ద్వారా ఇలా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రెండ్స్, ఇటువంటి రైస్ మిల్ మీరు తీసుకున్నప్పుడు డామేజ్ అవుతున్న తర్వాత మీరు సింపుల్గా తెలుసుకునవచ్చును. ఒకవేళ లోన భాగానికి ఉన్నటువంటి బ్లోర్ బాడీ కన్నం పడిపోతే మోటార్ పైన తవుడు కానీ నూక కానీ పడుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత తవుడు కింద పడడంలో ఆ బ్లోర్ బాడీ కన్నం అయిపోయి డామేజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు తెలుసుకోవాలి. ఇటువంటి రైస్ మిల్ మీరు తీసుకునే ఎడల ఇటువంటి పరిస్థితిలో మీ రైస్ మిల్ జరుగుతుంటే వెంటనే మాకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని కాల్చేయండి. మా షాప్ వద్దకు అన్ని స్పేర్ పార్ట్స్ లభించును. జోయ్కిషన్ మెషినరీలో మీరు వెంటనే కాల్చేయండి. మీ రైస్ మిల్ యొక్క డామేజ్లను క్రొత్త తీసుకొని బిగించుకొని మీరు ఆటోమేటిక్గా మళ్ళీ మొదటిలాగే మీరు ఆడించుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విషయంలో ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ కొనాలి, అసలు రైస్ మిల్ ఎందుకు కొనుక్కున్నాము, కొనపోయినా బాగుండునేమో అని మీరు బాధపడాల్సిన అవసరం లేదండి. ఈ రైస్ మిల్లు చాలా బ్రాండ్గా ఉంటుందండి. జోయ్కిషన్ మెషినరీలో అన్ని స్పేర్ పార్ట్స్ మా షాప్ వద్దకు లభించును. మీరు కాల్ చేయండి. మీ రైస్ మిల్ డామేజ్ ఇచ్చినా అన్ని విధాలుగా మేము సహకారంలో ఉంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. Subscribe to my channel.